హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒత్తిడి వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయా, మరియు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒత్తిడి వాళ్ళందరి జీవితాల్లో కామన్ అయింది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఈ సమస్య వేధిస్తోంది. ఇంట్లో ఇబ్బందులు, ఆఫీస్ వ్యవహారాలు, పని చేసే చోట ఎదురయ్యే సమస్యల వల్ల ఒత్తిడి అందరి జీవితాల్లో భాగం అయిపోయింది. అయితే ఒత్తిడి తీవ్ర రూపం దాలిస్తే మన మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల త్వరగా జబ్బులు అనేవి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు మన బెడ్లోని షుగర్ లెవెల్స్ అనేవి హెచ్చు తగ్గులుగా అవుతాయి. దీనివల్ల మనకి బీపీ అనేది పెరగడం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టయితే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒత్తిడి తీవ్రమైతే అజీర్ణం, ఆకలి వేయకపోవడం, లేకపోతే అతిగా తినడం, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ ఒత్తిడితో మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది. ఇప్పుడు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మనం తెలుసుకుందాం. రోజు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం, సాధన చేయాలి. అలాగే రోజు వ్యాయామం చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి బయటపడగలం. రోజు అవసరం మేరకు నీరు తాగాలి. కాఫీ, టీ, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవద్దు. ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ సమయం అనేది గడపండి. వారితో ఎక్కువగా మాట్లాడండి. ఒత్తిడి భరించలేని స్థాయికి చేరిందని మీకు అనిపిస్తే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సలహా తీసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ ఒత్తిడి ఎక్కువైతే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలానే ఒత్తిడిని ఎలా నివారించాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.